ఉషా రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకో, మాకు బ్యాటరీ పేలిపోతుందంట. నేనేమన్నా పిచ్చిదాన్నా ఏంటి? అందుకే బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ పెడుతున్నా. బ్యాటరీ తీసేసి ఛార్జింగ్ పెడుతున్నా. అమ్మో నీకు తెలియదట్లు బాగా ఎక్కువే. ఉషా సీనియర్ కి జూనియర్ కి తేడా ఏంటి? ఓ, సి అంటే సముద్రం, నియర్ అంటే దగ్గర. సముద్రానికి దగ్గరగా ఉండేవాడు సీనియర్. జూ అంటే జంతు ప్రదర్శనశాల, నియర్ అంటే దగ్గర. జంతు ప్రదర్శనశాలకు దగ్గరగా ఉండేవాడు జూనియర్. అదే తేడా ఇద్దరికి. అబ్బా నువ్వు చాలా సూపర్ అసలు. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. విజయ్, మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందామా? సరే, ఎక్కడ దాకా? మా ఇంటి వరకు. మరి మీ ఇల్లు నాకు తెలియదుగా. ఏం పర్లేదు, నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి. సరే పా వెళ్దాం. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? ఉషా నిన్న మిరపకాయ బజ్జీలు వేస్తా, నాకు వేసావా? లేదు విజయ్, మిరపకాయ బజ్జీలు వేయాలంటే మిరపకాయల్ని పిండిలో ముంచాలి కదా. నాకు అలా ఇంకొకరిని ముంచడం ఇష్టం లేక వేయలేదే. అబ్బా నీ మనసు ఎంత మంచిదోనే అసలు. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. విజయ్, నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను, టకటకా సమాధానం చెప్తావా? ఓకే అడుగు, చెప్తా. ఇండియా గేట్ అంటే? బాస్మతి రైస్. చార్మినార్? సిగరెట్. తాజ్ మహల్? టీ. నీ బొందే, నీ బొందా. ఉషా చెవిలో దూరిన చీమను బయటికి తీయాలంటే ఏం చేయాలి అసలు? చాలా సింపుల్, చెవి దగ్గర బెల్లం ముక్క పెట్టాలి. అవునా, ఏడేది బాగున్నట్టుందే. విజయ్, నువ్వు మీ అత్తగారు పోట్లాడుకున్నప్పుడు మీ ఆయన ఎవరి పక్కన నిలబడతారు? గోడ పక్కన. విజయ్, నీకు మాంసాహారం అంటే ఇష్టమా, శాకాహారం అంటే ఇష్టమా? నాకు మాంసాహారం కన్నా ముత్యాలహారం, రత్నాలహారం, ముజ్జలహారం అంటే ఇష్టం. అబ్బో. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఉషా చెవికి గుండెకి ఏమైనా సంబంధం ఉంటుందంటావా? ఎందుకుండదు విజయ్. హాస్పిటల్లో మనకి బిల్ ఎంత అయిందో చెప్తే మన గుండె ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటది. అంటే చెవితో విన్న తర్వాతే కదా గుండె ఎంత ఫాస్ట్ గా కొట్టుకునేది. సంబంధం ఉన్నట్టేగా. ఉషా ఏంటి చాలా బాధ కూర్చున్నావు? ఏం లేదే, ఏంటో వెదవ జీవితం. జీతం పెంచమంటేనేమో అసలు నువ్వేం పని చేస్తున్నావు అంటారు. అదే సెలవు అడిగితేనేమో నువ్వు చేయాల్సిన పని ఎవడు చేస్తాడు అంటారే. అంతేనే ఉద్యోగాలంటే. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదు.